పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 99 స్థానాలు వస్తే దేశంలో ఇక కాంగ్రెస్దే రాజ్యం అన్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అటు హర్యానా కానీ, ఢిల్లీ కానీ, మహారాష్ట్ర కానీ వరుసగా బీజేపీ గెలిచింది. జమ్మూ కాశ్మీర్లోనూ, జార్ఖండ్లోనూ అక్కడున్న స్థానిక పార్టీలు గెలిచినాయి. కాంగ్రెస్ అక్కడ మైనర్ పార్ట్నర్గా మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి అది అక్కడ కానే కావు అవి. ఆ తర్వాత వరుసగా ఏఐసిసి సమావేశాలు ఇవన్నీ జరిగినాయి. ఎంత జరిగినా కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం రావడం లేదు. అయితే తమిళనాడుకు సంబంధించి కొత్త పొత్తు ఒకటి వచ్చేసింది. అయితే అన్నాడీఎంకే గతంలో కూడా పొత్తు ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాల్సింది, కానీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎంకేని ఓడించాలంటే జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే పరిస్థితి ఆగమవుతుందంటే వారసులు లేరు. జయలలితకు డైరెక్ట్గా ఎవరు వారసులు లేరు. పళనిస్వామి లేకపోతే ఓపీఎస్ వీళ్ళందరూ కూడా పక్కకు వెళ్ళిపోయారు. ఇప్పుడు పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకేలో పొత్తు పెట్టుకున్న తర్వాత మిగిలిన ఓపీఎస్ కానీ లేకపోతే చిన్న చిన్న పార్టీలు ఇంకో 3-4 ఉన్నాయి, అవన్నీ కలిసి వస్తాయా రాదా? అవి రాకపోతే ఇప్పటికే విజయ్ నేతృత్వంలో ఒక పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ కాకుండా మిగిలిన పార్టీలు ఎటు పొత్తు పెట్టుకుంటాయి? ఇప్పుడు డిఎంకేకు ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి పవనాలను దాన్ని బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు తమిళనాడులో. అది బీజేపీ ఒప్పుకుంటుంది, అందరూ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. వెంటనే 2026లో జరిగేటువంటి ఎన్నికల కోసం 2025 ఏప్రిల్లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. పళనిస్వామి నేతృత్వంలో వెళ్తామనేటువంటి మాట చెప్పారు. పళనిస్వామి, అన్నామలై ఒకే జిల్లా అనుకుంటా, దాదాపుగా ఒకే కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇద్దరు అక్కడే ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ గౌండర్ కులానికి సంబంధించినటువంటి వాళ్ళను పక్కన పెట్టేసి వాళ్ళ తేవర్ మిగిలినటువంటి వాళ్ళను నయనార్లని వీళ్ళను బీజేపీ వైపుకు మలుచుకునేటువంటి ప్రయత్నంతో నయనార్ నాగేంద్రన్ని వాళ్ళ తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమించారు. ఇవాళ అఫీషియల్గా ప్రకటన వస్తుంది. ఆయన ఒకరే నామినేషన్ వేశారు కాబట్టి అయిపోయింది. ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి డిఎంకే ఇప్పటికే చాలా ఇటు పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఆ గందరగోళంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఇటు డీలిమిటేషన్ ఒకటి, భాషకు సంబంధించినటువంటి అంశం ఒకటి, ఇవొకటి ఉత్తర దక్షిణ తెలంగాణ డీలిమిటేషను, కేంద్రంలో ఇది అది నీట్ ఎగ్జామినేషను, లేకపోతే గవర్నరు, ఇట్లా ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రాజకీయం, ఏ పార్టీ అయినా రాజకీయం చేస్తుంది. ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకేతో భారతీయ జనతా పార్టీ పొత్తు ద్వారా అక్కడ డిఎంకే పని ఖతమవుతుందా అనేటువంటిది ఒక అంశం. బీజేపీ సొంతంగా అక్కడ ఓడించేటువంటి పరిస్థితి లేదు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా 20% ఓట్లు, అన్నాడీఎంకే 23% ఓట్లు, బీజేపీ కూడా 20% ఓట్ల దాకా వచ్చింది. సో ఈ 2% ఆఫ్ ఓటు పెంచుకోగలిగింది, కానీ సీట్లు గెలవలేకపోయింది. బీజేపీ సొంతంగా 20% తమిళనాడులో ఓటింగ్ రావడం అనేటువంటిది ఆశ్చర్యమైనటువంటి అంశం. అన్నామలై ఆ మేరకు కృషి చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అన్నామలైని తీసేశారు అనేటువంటి ఒక ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సేమ్ ఫడ్నవీస్కి సంబంధించినటువంటిది కూడా ఇట్లే జరిగింది. ఫడ్నవీస్ ఒక ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి చేసి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసిరని అన్నారు. కానీ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఓపికతో ఉండడంతో తిరిగి మళ్ళీ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. తిరిగి అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కలిసి ఉన్నారు. సో కలిసి ఉంటే అవకాశాల కోసం ఒకరు వెనక్కి తగ్గాలి, తప్పని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే కదా. పవన్ కళ్యాణ్ తప్పని పరిస్థితిలో వెనక్కి ఉన్నాడు. సొంతంగా ఆయన పోటీ చేస్తే కూడా మంచి ఓట్లే వచ్చేది. గెలవకపోతుండేనేమో, సొంతంగా అధికారంలో రాకపోతుండేనేమో, కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోతుండే, బీజేపీ కానీ లేదంటే జనసేన కానీ పొత్తు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా అధికారంలోకి వచ్చేటువంటి సమస్య లేదు. అది తెలుగుదేశం పార్టీ ఒప్పుకోవాల్సిందే, చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితే. ఒప్పుకున్నారు. అది చరిత్రలో కూడా తెలుస్తున్నది. చంద్రబాబు నాయుడు సొంతంగా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పోలేదు. ఏ ఒక్క ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఆయన గెలవలేదు. 2014లో కానీ, 24లో కానీ, 1999లో కానీ ఎప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే మాత్రమే గెలిచారు. అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి అంశం ఒకేసారి చకచక మారిపోయినాయి. అన్నామలై రాజీనామా చేసేసారు, అయిపోయింది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి, సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కొన్ని చోట్ల మార్చారు, కొన్ని చోట్ల కొత్తలను వేశారు, కొన్ని చోట్ల పాత వాళ్ళనే కంటిన్యూ చేశారు. అట్లా ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షులను మారుస్తున్నారు. అన్నామలైకి సంబంధించినటువంటి దాంట్లో కూడా మార్చాలా వద్దా అనేటువంటిది పార్టీ అంతర్గత విషయము. ఆ పార్టీకి సంబంధించి తొలగించడం కాదు, అక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అవసరాలు. తమిళనాడులో కూడా కులాలకు సంబంధించినటువంటి పట్టింపులు ఉంటాయి. దక్షిణాదికి సంబంధించి
దక్షిణ తమిళనాడుకు సంబంధించి సెంట్రల్కి సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ ఓటింగ్ ఉన్నది కాబట్టి అక్కడ ఇంకో కొత్త కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకురావడంతో 2 కులాలు అన్నా డిఎంకే ఇంకా 2-3కు సంబంధించి ఇంకో 2-3 చిన్న చిన్న పార్టీలు గతంలో ఏవైతే కలిసి పోటీ చేసాయో అవన్నిటినీ మళ్ళీ ఎన్డీఏ గూటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం సాగుతున్నది. డిఎంకే ఓటమే ప్రధాన లక్ష్యము. దానికోసం కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు బీజేపీ 50 స్థానాలు తీసుకుంటుందా, 60 స్థానాలు తీసుకుంటుందా? మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాల్లో బాగా ప్రదర్శన ఇవ్వగలిగింది? డిఎంకేని అన్నా డిఎంకేని కాదని 45-46 స్థానాల్లో లోక్సభలో అక్కడ భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉన్నది. దాంతో అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓటింగు ఈ ఓటింగు మిగిలిన చిన్న చిన్న పార్టీలను కూడా కలుపుకుంటే, ఎందుకంటే కులానికి ఒక పార్టీ ఉన్నది, ఆ పార్టీలన్నిటినీ కలుపుకుంటే భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా అన్నా డిఎంకే నేతృత్వంలో గెలవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి అన్నా డిఎంకే పొత్తులో గెలిస్తే కనుక మారేటువంటి అవకాశం కనబడుతుంది. వెంటనే అంటే ఒక ఏడాది ఎన్నికల నాటికి, ఎన్నికల ముందు నాటికే భారతీయ జనతా పార్టీ వ్యవహారం ఎట్లా ఉంది, ఒక రాష్ట్రం పైన ఎట్లా ఆలోచిస్తారనడానికి ఒక ఉదాహరణ. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ అధికారంలో ఉంది, అనుకోకుండా వాళ్ళకు అవకాశాలు వచ్చినాయి, గెలిచారు తప్ప ముందస్తు వ్యూహాలు కానీ పథకాల రచనలు కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు అనేటువంటి దానికి కాంగ్రెస్ వెనుకబడిపోవడానికి జార్ఖండ్లోనో లేకపోతే జమ్మూ కాశ్మీర్లోనో ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే బెంగాల్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. తమిళనాడు కాదు, బెంగాల్ గెలవాలి. తమిళనాడు పైన పూర్తి స్థాయి బలం గనక పెడితే తమిళనాడులో గెలవకపోగా బెంగాల్ పైన పూర్తిస్థాయి దృష్టి పెట్టలేమనేటువంటి ఒక అంచనా కూడా వచ్చేసింది. బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి వరుసగా 3 సార్లు అధికారంలో వచ్చింది. మొన్న కూడా భారతీయ జనతా పార్టీ గెలిచినంత పనిచేసింది, ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సిపిఎం వెనక్కిపోయింది, కాంగ్రెస్ వెనక్కిపోయింది. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అనేటువంటిది బెంగాల్లో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి పూర్తి స్థాయి బలమంతా కూడా బెంగాల్లో కేటాయించాలి. బీహార్ ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఉన్నది, నితీష్ కుమార్ నేతృత్వంలోనే వెళ్తున్నది. ఈ సంవత్సరమే ఇప్పటికే ఆల్రెడీ ఏర్పాట్లు అయిపోయినాయి. దానికి సంబంధించి ప్రధాని మోడీ, అమిత్ షా మిగిలినటువంటి వాగ్దానాలు అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. అక్కడ ఎన్నికల వాతావరణం, ఎన్నికల కోలాహలం బీహార్లో జరుగుతూనే ఉంది. మరొకసారి ఎన్డీఏ నేతృత్వంలోనే అక్కడ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ వస్తే బీజేపీ సొంతంగా వస్తుందా, బీజేపీ ఈసారి ముఖ్యమంత్రులు స్థానంలో ఉంటారా, నితీష్ కుమార్ దిగిపోతారనేటువంటిది ఆ క్షణానికి జరిగేటువంటిది. కానీ బీహార్ ఎన్నికలకు ఇప్పటికే సమాయత్తం అయిపోయింది. ఇంత జరుగుతుంటే గుజరాత్లో ఏఐసీసీ మీటింగ్లు పెట్టుకున్నారు కానీ బీహార్లో ఏఐసీసీ మీటింగ్ ఎందుకు పెట్టుకోలేదు? అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్కి ఇక్కడ కాంగ్రెస్ 2వ శ్రేణి పొత్తుదారుగా ఉండిపోతున్నారు కదా. కాంగ్రెస్ ఎందుకు ఆ విషయంలో వెనకబడుతుంది? బీజేపీకి కాంగ్రెస్కు ఉన్నటువంటి తేడా అదే. బెంగాల్లో ఎప్పుడో 2026లో ఎన్నికలు ఉంటే ఇప్పటికే బ్యాక్గ్రౌండ్కు సంబంధించినటువంటి వర్క్ అయిపోతున్నది. అవకాశం వచ్చినప్పుడల్లా వాడుకుంటున్నారు. బంగ్లాదేశ్ సమస్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో దూకుడుగా ఉన్నది. సువేందు అధికారి ఇప్పటికే ప్రతి నియోజకవర్గాన్ని జల్లెడ పడుతూ తిరుగుతున్నారు. ఆఖరికి మమతా బెనర్జీ కూడా ఆ ట్రాప్లో పడిపోతున్నది. సువేందు అధికారి ట్రాప్లో మమతా బెనర్జీ పడిపోతున్నది, బీజేపీ ట్రాప్లో పడిపోతున్నారు. ఆ తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎంపీలే కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. సో ఇవాళ బెంగాల్కు సంబంధించి బీజేపీ ఇటు తమిళనాడులో ఇప్పటికిప్పుడు సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. పొత్తు అనేటువంటిది ఇన్విటబుల్, తప్పనిసరి పరిస్థితి. సో పొత్తు పెట్టుకోవాల్సిందే. ఒకవేళ బీజేపీ ఒంటరిగా వెళ్తే ఒకవైపు అన్నా డిఎంకే, ఒకవైపు డిఎంకే, ఇంకోవైపు టీవీకే, విజయ్ నేతృత్వంలో ఉన్నటువంటి టీవీకే, మిగిలినటువంటి చిన్న చిన్న పార్టీలు ఎటువైపు వెళ్తాయో తెలియదు. 4 కేంద్రాలుగా వెళ్తే అది డిఎంకేకి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉందని వెంటనే ఎత్తుగడ వేసేశారు. ఇక్కడ ఎత్తుగడ వేసేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలన్నింటినీ ఒక సెటిల్ చేసి బెంగాల్కు వెళ్ళిపోవాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వైఖరితో వెళ్ళింది. ఇగో కాంగ్రెస్కు, భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సలహాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల వ్యవహారాలు కానీ, పొత్తులు, వ్యూహాలు, ముందు చూపు, ఇవన్నీ కూడా ఇవాళ గుజరాత్లో కాంగ్రెస్ చేసేది ఏం లేదు. కానీ కాంగ్రెస్ బలంగా ఉండి సొంతంగా గెలవగలిగినటువంటి రాష్ట్రాలన్నీ ఎందుకు రివైవ్ చేసుకోలేకపోతుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. తమిళనాడుకు సంబంధించి ఒకవేళ డిఎంకే ఓడిపోతే ఈ మిగిలినటువంటి అనేకమైనటువంటి అంశాలు పక్కకు పోతాయి. స్టాలిన్ వయసు కూడా అయిపోతుంది. ఇప్పటికే 72, 73 ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చేసరికి 78. ఆ సమయానికి మరి ఆరోగ్యం బాగుంటుందా లేదా తెలియదు. ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి ఉదయనిధి ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేటువంటిది కూడా
తెలియనటువంటి అంశం. సో ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ, ఒక తరం కూడా పక్కకు పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో డిఎంకే ఇప్పటిదాకా డిఎంకే చరిత్రలో వరుసగా రెండవసారి అధికారంలోకి రాలేదు. ఎప్పుడు కూడా కరుణానిధి లాంటి స్ట్రాంగ్ నాయకత్వంలో కూడా వరుసగా రెండవసారి డిఎంకే ఎప్పుడు రాలేదు. డిఎంకే 11 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం 4 సార్లు మాత్రమే అధికారంలోకి వచ్చింది. కేవలం 4 సార్లు మాత్రమే అధికారంలోకి వచ్చింది. అన్నా డిఎంకే ఎంజీఆర్ నేతృత్వంలో ఒకసారి, జయలలిత నేతృత్వంలో ఒకసారి, వరుసగా 2 సార్లు అంటే కన్జిక్యూటివ్గా వచ్చినవి. 2 సార్లు అధికారంలోకి వచ్చింది జయలలిత నేతృత్వంలో. ఎంజీఆర్ నేతృత్వంలో 2 సార్లు వచ్చింది. అంటే వరుసగా 4 దఫాలు అధికారంలో ఉన్నది. డిఎంకే అట్లా 2 సార్లు అధికారం కోల్పోయింది. ఇప్పుడు డిఎంకేకు పెద్ద కఠిన పరీక్ష. ఈ సెంటిమెంటు ఉండదు, డిఎంకే మళ్ళీ రాదనేటువంటిది. ఒక్కసారి కనుక డిఎంకే ఉడిపోతుంది అనేటువంటి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే తమిళనాడులో ప్రజలు సిద్ధాంతాలు, భావోద్వేగాలు ఇవన్నీ పక్కన పెడితే కరుణానిధి కోటేస్తామా, జయలలిత కోటేస్తామా, వ్యక్తి పూజ లాంటివి చాలా కఠినంగా ఉంటాయి. కరుణానిధికి సంబంధించినటువంటి పార్టీ అదొక నాస్తిక పార్టీ, లేకపోతే అది దేవుళ్ళని వ్యతిరేకిస్తారు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ప్రజలకు తెలియదు, పట్టించుకోరు. డిఎంకేలో ఉన్నటువంటి 90% మంది కూడా ఆస్తికులే. ఎవరు కూడా నాస్తికులు కానే కాదు. ఆ పార్టీ సిద్ధాంతం నాస్తికత్వం అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు. కరుణానిధి కోటేసినామా లేదా, జయలలితను వ్యతిరేకించినామా లేదా, లేదంటే జయలలిత కోటేసినామా లేదా, కరుణానిధి వ్యతిరేకించామా లేదా. ఇదే జరిగింది గత 30 సంవత్సరాలుగా. సో ఇప్పుడు తమిళనాడులో ఎట్లాంటి మార్పులు ఉంటాయి, ఇది ఒక ఏడాది ముందే ఒక పార్టీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం పైన నిర్ణయం తీసుకోవాలి. మరి మిగిలినటువంటి రాష్ట్రాల పరిస్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు తమిళనాడులో పొత్తులు, తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఫైనల్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ పైనే దృష్టి ఉండవచ్చు. తెలంగాణలో కూడా ఇటు జనసేనతో పొత్తుంటుందని, తెలుగుదేశంతో పొత్తుంటుందని, ఉండదని అనేకమైనటువంటి అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది, ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఎటువంటి నాయకత్వాన్ని తీసుకువస్తారు, కులాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఏ విధంగా తీసుకుంటారు, అన్నీ కూడా త్వరలో తెలుస్తాయి.